ప్రపంచ గతిని నిర్దేశించే ప్రజాభిప్రాయం రాబోయే 2 నెలల్లో తేలబోతోంది. 4 దేశాల్లో జరగబోయేటటువంటి ఎన్నిక కాబోయేటటువంటి ప్రభుత్వాలు ప్రపంచ గతికి సంబంధించినటువంటి మూలం కాబోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కార్ కనుక మళ్ళీ గెలిస్తే ఆటోమేటిక్గా అంతర్జాతీయ పరిణామాలలో భారత్ మాటకి వాల్యూ పెరుగుతుంది. రెండో పక్కన ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధమో లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం లాంటి వాటిట్లలో మోడీ చెప్పిన మాట విని శాంతి ఒప్పందాలు జరిగినా ఆశ్చర్యపోనక్కలేదు. నరేంద్ర మోడీ విజయం జరిగితే భారీ మెజార్టీతో విజయం సాధిస్తే అంతర్జాతీయ యవనిక మీదన భారతదేశపు ముద్ర మరింత బలంగా ఉంటుంది. ఇకపోతే వివిధ దేశాల్లో ఎన్నికల్లో చూస్తే ఇరాన్లో మార్చి 1న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అదే మార్చి 1న ఎన్నికలు ఓ పక్కన జరగటం ప్రారంభమైంది. దీంట్లో కనుక ఇప్పుడున్నటువంటి కొమైనీ వాళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే ఇక రాబోయే మళ్ళీ ఒక 5-6 ఏళ్ల దాకా ఇజ్రాయెల్ హమాస్ వారు నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి అసలు అక్కడ ఇంకొకటి గెలిచే పరిస్థితి కూడా లేదు. అది ఒక సమస్య. మరొక వైపును చూస్తే అంటే అక్కడ జరుగుతున్నటువంటిది జస్ట్ సీట్స్ ఇన్ పార్లమెంట్ బట్ ఆల్సో ద అసెంబ్లీ ఇప్పుడు ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అక్కడ జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలు. ఇకపోతే మరోవైపున వచ్చేటప్పటికి ఈ అమెరికాకు సంబంధించి జరగబోయేటటువంటి ఎన్నికలు, అమెరికా ఎన్నికలు కనుక జో బైడెన్ మళ్ళీ వస్తే అంతర్జాతీయంగా ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఏదో ఒక చోట చిచ్చు పెడతానే ఉంటాడు. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్యన, చైనా తైవాన్ మధ్యన, అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన, రష్యా ఉక్రెయిన్ మధ్యన ఇట్లాంటి చిచ్చు రేపుతూనే ఉంటాడు ఆయుధ వ్యాపారుల కోసం. కాబట్టి ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఏంటి అన్నటువంటి చర్చ సహజంగా వస్తుంది. దాని ఇంపాక్ట్ ఏంటి అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యవహారం కాబోతుంది.